వా ఏమి తేజస్సు బిడ్డ. రైతు వేసిన పంటే అంత సువాసన ఉంటే ఆయన వేసిన పంట పండితే ఇంకా ఎంత సువాసన, ఇంకా ఎంత అందం ఆ రైతుకి. అబ్బబ్బబ్బబ్బా, ఈ అందాన్ని, ఈ స్మెల్ని, ఈ స్వచ్ఛమైన ఆ సువాసన, అబ్బబ్బబ్బబ్బా, నరకం నుంచి బయటపడినట్టుంది. అంత వాసన ఉంది, మట్టి వాసన, ఈ పచ్చని వాసన. చూసారా ఎంత పచ్చగా ఉంది ఫ్రెండ్స్. ఈ పచ్చదనాన్ని మనం ఎప్పుడైనా ఆస్వాదిస్తామా? అబ్బబ్బబ్బబ్బబ్బా, రైతు పండించే పంట ఇది ఎంత పచ్చగా ఉందో అంత పచ్చగా రైతు కూడా ఉండాలి లాస్ట్ దాకా. ఈ పంట చెడిపోకూడదని కోరుకుంటున్నాం అన్నమాట. వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. నిన్నటి నుంచి ఇంకా 2 రోజులు ఉందంట. ఇదిగో ఫుల్గా నిండిపోయింది. వాటర్ చూశారు కదా, వర్షం దెబ్బకి నిండిపోయి మొత్తము ఏం అవుతుందో అని భయపడుతున్నాడు అనమాట రైతు. మొత్తం మునిగిపోతుందేమో అని. మునిగిపోకూడదు అని కోరుకోండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ రైతుకి. చూసారా ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత పచ్చగా ఉందో, ఎంత ఫ్రెష్, ఎంత ఈ ఫ్రెష్లో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, ఈ గొట్టువారిన, ఇదిగో ఈ గొట్టువారిన ఒక 5 నిమిషాలు కూర్చొని వెళితే మాత్రం అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ పచ్చని చెట్లు, ఈ పచ్చని ఆహాల్యము, ఈ అందము, దీనమ్మ ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ గోదావరి జిల్లాకి? ఇంత అందము కేరళ తర్వాత ఇదే బెస్ట్ అంటే ఇదే కేరళ తర్వాత నాకు నచ్చింది ప్లేస్ అంటే. చూసారా ఎంత పచ్చగా ఉందో? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ అందాన్ని ఎప్పుడూ చూడలేం ఫ్రెండ్స్. ఫోటో తీసుకోవడానికైనా, రిలీఫ్ అవ్వడానికైనా, టెన్షన్ పోగొట్టుకోవడానికైనా, ఎంత టెన్షన్లో ఉన్నా ఇక్కడ కొద్దిసేపు వస్తే చాలు, ఒక 5 మినిట్స్.